సాయిరామండి. గరుడ పురాణము 14వ రోజు పారాయణము. ఓంకారం తత్సత్ హూం క్షౌం భూహు ఈ 5 క్రమముగా నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ భగవానుల బీజమంత్రాలు. కాబట్టి సాధకుడు ఓం నారాయణాయ నమః మంత్రంతో భగవంతుడైన నారాయణుని, ఓం తత్సత్ బ్రహ్మణే నమః అనే మంత్రంతో బ్రహ్మదేవుని, ఓం హూం విష్ణవే నమః అనే మంత్రంతో విష్ణుదేవుని, ఓం క్షౌం నరసింహాయ నమః అనే మంత్రంతో నరసింహుని, ఓం భుహు మహావరాహాయ నమః అనే మంత్రంతో ఆదివరహాన్ని పూజించాలి. పైన చెప్పబడిన 9 దేవతలు వాసుదేవ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నరసింహ, మహావరాహ నవవ్యూహాదినాథులు. వీరి యొక్క వర్ణాలు క్రమంగా తెలుపు, ఎరుపు, హరిద్రపీతం, నీలం, నలుపు, ఎరుపు, మబ్బు వంటి నలుపు, అగ్ని వంటి పసుపు, తేనె రంగు అంటే 2వ ఎరుపు గులాబీ రంగు. ఈ దేవతలంతా ఈ రంగుల తేజస్సును వెలార్చుతూ వెలిగిపోతుంటారని అర్థము. ఓంకార ప్రతిమంత్రానికి ముందు వాడుతూ విష్ణువు అంగాలుగా ప్రసిద్ధికెక్కిన ఈ క్రింది దేవతలకి ఈ బీజమంత్రాలను, బీజాక్షరాలను వాడాలి. ఓం ఓం కం టం పం సం. గరుడు ఓం జఖం వం సుదర్శనం. ఓం శం చం ఫం శం గద. ఓం వం లం మం క్షం శంఖం. ఓం ఘం ఢం భం హం లక్ష్మి. ఓం గం జం వం శం పుష్టి. ఓం ఘం వం వనమాల. ఓం దం సం శ్రీవత్సం. ఓం ఛం డం పం యం కౌస్తుభం. గరుడు కమలం వలె ఎర్రనివాడు, గద నల్లనిది, పుష్టి శిరీష పుష్ప వర్ణంలో, లక్ష్మి బంగారం వలె పచ్చని కాంతులతో ఉంటారు. శంఖానిది పూర్ణచంద్రుని వర్ణకాంతి, కౌస్తుభమని అప్పుడే వికసించిన సూర్యుని అరుణవర్ణంలో ఉంటుంది. సుదర్శనునిది సహస్ర సూర్యకాంతి. శ్రీవత్సం కుందపుష్ప సమాన వర్ణితం అనగా శ్వేతం. వనమాల పంచవర్ణ శోభితం. అనంత భగవానుడు నీలమేఘశ్యాముడు. అస్త్రాలది విద్యుత్కాంతి. పుండరీకాక్ష విద్య సహాయంతో పద్ధతిని తెలుసుకొని విష్ణువు యొక్క ఈ సమస్తాంగాలకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాలి. పూజానుక్రమ నిరూపణం. రుద్రదేవ, ఏ పూజకైనా ఒక క్రమ విధానం ఉంటుంది. దానిని వివరిస్తాను వినండి. సాధకుడు ముందుగా ఓం నమః మంత్రంతో పరమాత్మను స్మరించాలి. తర్వాత యం రం వం లం అనే బీజాక్షరాల ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకొని భగవానుడు చతుర్భుజుడైన విష్ణువుని తనలోనే ఊహించుకోవాలి. తరువాత కరన్యాస, దేహన్యాసాలను చేసుకొని ఈ క్రింది మంత్రాల ద్వారా హృదయంలోనే యోగపీఠాన్ని పూజించాలి. ముందుగా ఒక కమలాన్ని స్థాపించి అందులోని భాగాలలో దేవతలను ఊహించుకొని ఈ మంత్రాలను పఠించాలి. ఓం అనంతాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం వైరాగ్యాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం అధర్మాయ నమః. ఓం అజ్ఞానాయ నమః. ఓం అవైరాగ్యాయ నమః. ఓం అనైశ్వర్యాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం ఆదిత్యమండలాయ నమః. ఓం చంద్రమండలాయ నమః. ఓం అగ్నిమండలాయ నమః. ఓం విమలాయ నమః. ఓం ఉత్కర్షిణ్యై నమః. ఓం జ్ఞానాయై నమః. ఓం క్రియాయై నమః.
ఓం యోగాయై నమః. ఓం ప్రహవ్యై నమః. ఓం సత్యాయై నమః. ఓం ఈశానాయై నమః. ఓం సర్వతోముఖ్యై నమః. ఓం సాంగోపాంగాయ హరేరాసనాయ నమః. తరువాత సాధకుడు కర్ణిక మధ్యలో వాసుదేవాయ నమః అంటూ వాసుదేవునికి సమర్పించి ఈ క్రింది మంత్రాలతో హృదయాధిన్యాసం చేయాలి. హృదయాయ నమః. ఈం శిరసే నమః. ఓ శిఖాయై నమః. ఐం కవచాయ నమః. ఔం నేత్రత్రయాయ నమః. ఫట్ అస్త్రాయ నమః. తరువాత ఈ క్రింది మంత్రాలతో సంకర్షణాది వ్యూహదేవతలకు నమస్కారం చేయాలి. సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం తత్సద్బ్రహ్మణే నమః. ఓం హోం విష్ణవే నమః. క్షౌం నరసింహాయ నమః. ఓం భూర్వరాహాయ నమః. పిమ్మట స్వామివారి పరివారాలన్నీ ఆయుధాలను ఇలా కొలుచుకోవాలి. కం తం జం సం వైనతేయాయ నమః. జం ఖం వం సుదర్శనాయ నమః. ఖం చం ఫం శం గదాయై నమః. వం లం మం క్షం పాంచజన్యాయ నమః. ఘం ఢం భం హం శ్రియై నమః. గం డం వం శం పుష్ట్యై నమః. ధం వం వనమాలాయై నమః. దం సం శ్రీవత్సాయ నమః. ఛం డం యం కౌస్తుభాయ నమః. శం సారంగాయ నమః. ఇం ఇషుద్ధిభ్యాం నమః. చం చర్మణే నమః. ఖం ఖడ్గాయ నమః. సాయిరామండి. 14వ రోజు పారాయణం సంపూర్ణం.